అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభువా. తండ్రి, నీ వంటి వాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని నేను ఆరాధిస్తూ వస్తుంటున్నాం. మా ప్రియమైన ప్రభువా, మహోన్నతుడైనటువంటి దేవదేవుడువు నాయన, మరి సమీపరాని తేజస్సులో మీరు మాత్రమే తండ్రి వశించుచు అమరత్వం గలవాడై, తండ్రి రాజులకు రాజుగా, ప్రభువులు ప్రభుగా, అద్వితీయ సత్య ఏక దేవుడిగా, సర్వాధిపతిగా, తండ్రి సృష్టికర్త అయ్యుండి తండ్రి మీరు మా ఏలికగా ఉండి తండ్రి మమ్మల్ని ఏల్చున్నటువంటి దేవాన్ని పరిశుద్ధమైన నామమున బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు మీ దాసుడు రాజకుమారన సుజాత కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని కూడా మీరు ప్రేమించి మీ కృపలో రక్షించి తండ్రి నాయన, మరి వారికి ఇచ్చినటువంటి సంతానము ఆరోన్ పాల్ కొరకు వందనాలు స్తోత్రాలు. తిరిగి వారి భాగస్వాములుగా తండ్రి మరి ప్రభు షెర్లీ అలాగే బ్రిట్నీని కూడా మీరు కోడలుగా దయచేశారు. అలాగే సంతానంగా నేతని, అలాగే ప్రభా రీసెంట్గా ప్రభా యూఎస్ఏలో తండ్రి పాల్ బ్రిట్నీని కూడా మీరు ప్రేమించి బహుమానంగా ఇచ్చిన కుమారుడు కొరకు హృదయమారా స్తుతిస్తుంటున్నాం. వారి జీవితంలో నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉండి ఎంతవరకు ప్రభా నీ దయ పాలించి ఈ ఉన్నతమైనటువంటి సంకల్పాలు కుటుంబపక్షంగా నెరవేరుస్తూ వచ్చిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు. ప్రభా ప్రత్యేకంగా ప్రియమైన బిడ్డలు తండ్రి నీ నామాన్ని ప్రేమించి నీలో ఎదుగుతూ వారి ఏళ్ల మీరు చేసినటువంటి సకల కార్యాలు మేలు అన్నిటి కొరకై కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి కూడి కలిగి ఉంటాకి ఇచ్చిన కృప కొరకు వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన నామను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరొకని మీరు సెలవిచ్చిన మాట కొరకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మీరు చేసినటువంటి మేళ్ళు మా జీవితాల్లో లెక్కించి చూడగా అవి లెక్కకు మించినవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి దినము ప్రతి గడియకు తండ్రి మీరు కనుపావాలి కాచి కాపాడి తండ్రి మేము సాగిపోయే జీవితంలో సంభవించే ప్రతి పరిస్థితుల్లో నువ్వు చాలని దేవుడిగా ఉండి నా ఉన్నవాడు అనువాడిగా ప్రభువా నేను మీకు తోడుగా ఉన్నానని, మీ ముందు నడుచువాడినని మీ వాగ్దానాలు ఇచ్చి తండ్రి బిడ్డలను స్థిరపరిచి గత జీవితాల్లో మీరు చేసినటువంటి మేళ్ళన్నిటి కొరకే తండ్రి సంఘంగా మేము అందరం చేరి నేను స్తుతిస్తూ వస్తుంటున్నాం. మీ దాసును కూడా మీ సకాలం నడిపించారు ప్రభు. మా సమయాన్ని ఎంతో దీవెనకరంగా చేయండి. పాటల్లో సహాయపడుతురండి. ప్రియులు ఇచ్చే సాక్ష్యంలో కూడా మీరే జ్ఞాపం చేసుకోండి. ఏదైతే ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పరిచర్య జరుగుతూ వస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి క్షేమం కలిగినట్లు, నీ సంఘానికి క్షేమం కలిగినట్లు ప్రభువా, నీ నామానికి మహిమ కలిగినట్లు తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరే పవిత్రపరచమని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోనమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభువా చేరువచ్చిన బిడ్డల కొరకు వందనాలు స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా ఎవరెవరికైతే బంధువులు, శ్రేయాభిలాషులు, సహపాఠి విశ్వాసులు ఎవరెవరికైతే తెలియపరచబడుతూ వచ్చిందో వారందరూ కూడా సకాలానికి రాగలిగి నీ నామాన్ని హెచ్చించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా ఆది అంతా మీరే ఉండి మా మధ్య మీరు సింహాసనాసనుడై ఉన్నారని నిన్ను కనపరిచి పూజిస్తూ వస్తుంటున్నాం తండ్రి. సమస్తానికి తండ్రి మీ కరుణగల అస్సలకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామపేటని స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మా దేవనీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. కోడి పిల్లలను కాసెడు పగరి ఆపదలన్నిటి బాపితివయ్యా. కోడి పిల్లలను కాసెడు పగరి ఆపదలన్నిటి బాపితివయ్యా. సర్వకాలములయందున నీకే చక్కగా సంస్తుతులగు నీకే మా దేవా.
మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నా వీలలో మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. మరణలోయలందున నేనున్న తరుణములు నాకు విరోధమైన మరణలోయలందున నేనున్న తరుణములు నాకు విరోధమైన చరణముల్ పాడేడు విధమున నీవు నన్ను నచ్చుచున్నావుగా మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములోనున్న వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములోనున్న వదలవు నన్నిలా నాదునిగనేప్పుడు నన్ను బ్రోచుచు నుందువుగా మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమాకాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడి నీదు సత్యమును నీ చూడనగునా కనులకు ప్రత్యక్ష పరచితివి మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. పలు విధ కొండలు తత్తరిల్లినను పర్వతంబులు తొలగిన గాని పలు విధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీదు వెళ్ళలేని అట్టి కృప నన్ను విడువదు. హల్లెలూయా మా దేవా. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. 208 అండి పాట సంఖ్య. క్రొత్త పాటల పుస్తకం 208, పాత పాటల పుస్తకం 200. నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభువు ఆకాశ తార పర్వత సముద్ర
ముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కపారియై మరణాంధకారపు లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కపారియై కరమునిచి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరములిచి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు. కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గోపాది. ఓ యేసుని ప్రేమ On behalf of the family of our dear brother Rajakumar and his beloved wife, dear sister Sujata, సహోదరుడు రాజ్ కుమారు తర్వాత ఆయన యొక్క సతీమణి సహోదరి సుజాత గారి యొక్క కృతజ్ఞత కూడికకు ఇలా చేరి వచ్చుటకు దేవుడు మనకు అనుగ్రహించే తరుణాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. let us go through the word of God before they give their personal testimonies. వారు వారికి కలిగిన ఆ యొక్క సొంత సాక్ష్యాన్ని మనతో పంచుకోక ముందు దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు చూసుకుందాం. Book of Isaiah, యెషయా గ్రంథము chapter 38, 38వ అధ్యాయం verse 9. 9వ వచనం. Verse 9. Let us all read together loudly, clearly. మనమందరం కూడా కలిసి ఈ యొక్క భాగంను చాలా బిగ్గరగా చాలా స్పష్టంగా కలిసి చదువుకుందాం. 9th verse alone. ఈ 9వ వచనం మాత్రమే మనం కలిసి చదువుకుందాం. I will read along with you in Telugu. Don't worry, I am not using any English Bible. In course of time, we will see, God willing. ఓకే. సహోదరుడు యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. సో king of Judah, that is Hezekiah, he fell sick. యూదారాజైన హిజ్కియా తాను రోగై ఉండెను. God has touched him దేవుడు తాను ముట్టినాడు and extended his life. అంతేకాకుండా తన యొక్క ఆయుష్ను కూడా దేవుడు పొడిగించినాడు. Then he wrote this below statement. దాని తరువాత ఈ యొక్క కింద ఉన్న భాగంను తాను రచించినాడు. Then what he says, that also we will see. 18th verse and 19th verse together, let us read. ఆయన రచించిన ఆ మాటలు ఏమిటో దయచేసి 18వ వచనము 19వ వచనము కూడా ఇవి మాటలు కూడా మనం అందరం కలిసి చదువుకుందాం. 18వ వచనము 19వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు.
యెహోవా నన్ను నన్ను రక్షించువాడు. రక్షించువాడు. There are many things which we have to share before our generation. మన యొక్క తదనంతరం ఉన్న సంతానముకు అనేక సంగతులు మనం పంచుకున్న బద్దులమై ఉంటున్నాం. Here this king is telling, ఇక్కడ ఈ రాజు చెప్తున్నాడు, see in the Hades, there is no praise. ఆయన అంటున్నారు కదా, పాతాళములో స్తుతి అనేది మాత్రం కూడా కలగదు. And the people who are dead in sins cannot praise God. ఎవరైతే పాపములో మరణించున్నారో వారు దేవుని స్తుతించలేరు. That means those who are not born again, they cannot worship God. దాని అర్థం ఏమిటంటే ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు దేవుని ఆరాధించలేరు. You may be in the religion, you may be brought up very godly, we appreciate you. ఒకవేళ నువ్వు ఒక మతంలో ఉండొచ్చు, లేదంటే దైవిక సంబంధమైన విధానములో నువ్వు పెంచబడొచ్చు, దానికి మేము సంతోషిస్తున్నాం. Unless and until you have the personal experience of forgiveness of sins or assurance that your sins are forgiven, you cannot worship. Even if you worship also, that worship will not be accepted by God. నువ్వు వ్యక్తిగతంగా నీకు జీవితంలో పాపములకు క్షమాపణ కలిగిన వాడవై ఉండి అటువంటి ఆత్మీయ సంబంధమైన జీవితంలో వస్తేనే నీ యొక్క స్తుతి దేవునికి అంగీకారం అవుతుంది. కానీ ఒకవేళ నువ్వు స్తుతి అలా రక్షణ పొందకుండా కూడా చేసినా కూడా దేవునికి అది అంగీకారంగా ఉండదు. But who will be worshipping? అయితే ఎవరు దేవుని ఆరాధిస్తారు? Here it is written 19th verse. ఇక్కడ 19వ వచనంలో మాట చూస్తున్నా. What is written in English? One of you read it very clearly and loudly. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందో దయచేసి ఎవరైనా గట్టిగా If you are చెప్పండి. eating food, you can speak loudly. ఒకవేళ మీరు బాగా ఆహారం తీసుకున్నట్లయితే గట్టిగా చెప్పగలరు. Write it 19th verse. 19వ వచనము ఇంగ్లీష్ ఎవరైనా So there ఉన్నవారు is a చదవండి. good news Bible here. Always keep only King James version. Don't keep this. కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్ ఉన్న బైబిల్ ఎప్పుడైనా కూడా ఈ టేబుల్ మీద పెడుతుండండి. But don't use other Bibles because the meaning differs. తర్జుమా వేరే విధంగా ఉంటుంది కాబట్టి వేరే తర్జుమా ఉన్న ఇంగ్లీష్ బైబిల్. Quickly please. The living and the living man. Living and living. 2 times living and living is mentioned in this. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పంక్తిలో సజీవులే కదా. Why? One time if you mention, that is more than sufficient. Why you have to tell living and living? ఒకసారే ప్రస్తావిస్తే సరిపోతుంది కదా, 2 సార్లు ఎందుకు ఈ మాట ప్రస్తావించవలసి వచ్చిందంటే, My understanding according to these 2 mentions, living and living, I can tell you like this. అలాగా నాకు కలిగిన యొక్క అభిప్రాయాన్ని బట్టి 2 విషయాలు నేను ఇంత పంచుకోవాలని So in కోరుతున్నాను. the world all the people are living. ఈ లోకంలో అందరు కూడా జీవిస్తున్నారు. They cannot worship the Lord. వాళ్ళు దేవుని ఆరాధించలేరు. Why you know? ఎందుకంటే As per the scriptures, Ephesians chapter 2 verse 1, all are dead in sins and trespasses. దేవుని యొక్క వాక్యానుసారము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అందరూ కూడా తమ యొక్క పాపముల చేత అపరాధం చేత చనిపోయిన వారుగా ఉంటున్నారు. Because we are born in sin, we commit sins. మనము పాపంలో జన్మించినాం కాబట్టి పాపము చేయుచున్నాం. Never hate, never despise anybody who is addicted to all the bad habits or the evil habits. ఎవరైతే చెడుతనమును ఆ విధంగా జరిగిస్తున్నారో ఎవరిని కూడా మనము ఆ విధంగా తృణీకరించకూడదు, Never అసహించుకోకూడదు. to find fault with a drunkard or a gambler or an adulterer. ఒకవేళ తాగుబోతు కానీ జూదమాడువాడు కానీ వ్యభిచారం చేయువారిని కూడా ఎప్పుడైనా కనుగొన్నప్పుడు వారిని మనము చెడు తిన్న విధానంలో మనం చూడకూడదు. The law of the world punishes them. ఈ యొక్క లోకంలో ఉన్న చట్టము వారిని శిక్షిస్తుంది. That's why jails are there. అందు నిమిత్తమే చెరసాలు ఉన్నాయి కదా. But why they are committing sins outside? ఎందుకు వారు బాహ్యంగా ఎటువంటి తప్పులు చేస్తున్నారంటే, The only people do not know the reason why they are committing sins. ఈ లోకంలో ఉన్న వారికి వారు ఎందుకు పాపము చేస్తున్నారో వారు ఎరుగక ఇటువంటి కార్యములు Because చేస్తున్నారు. they are born in sin, they are committing sins. వారు ఇటువంటి పాపంలో జన్మించినారు కాబట్టే వారు పాపమును జరిగిస్తున్నారు. You are seeing the outward deeds, but the root cause for the outward deeds are the sinful thoughts that is not known to the only people because their eyes are not opened. ఆ విధంగా వారు లోకంలో బాహ్యంగా జరిగించు కార్యములనే కనుగొంటున్నారు, కానీ ఆ యొక్క కార్యములు జరిగించటకు లోపల దానికి ఆధారం ఉన్న వాటిని వారు కనుగొనలేకపోతున్నారు. The ఎందుకంటే inner thoughts are not known to anybody. వారి అంతరంగం ఉన్న వాటి తలంపులు ఎవరికి కూడా బయట వారికి తెలియదు. So why these inner thoughts are defiled or corrupt? ఎందుకు ఆ లోకంలో ఉన్న ఆ యొక్క తలంపులు ఆలోచనలు ఈ విధంగా చెడుగా ఉన్నాయి?
because we are born in sin. ఎందుకనగా మన యొక్క పాపంలో జన్మించినాం. That is known only for the people whose eyes are opened by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరి మనోనేత్రాలైతే వెలిగించబడినారో వారు మాత్రమే ఈ సంగతిని గ్రహించగలుగుతారు. That is the first thing. ఇది మొట్టమొదటిది. So deadly people cannot worship, ఎందుకంటే చనిపోయిన వారు ఆరాధించలేరు. but those who are born again and passed from death unto life receive the eternal life and the assurance of forgiveness of sin and also hope about the future. They alone can worship the Lord. ఎవరైతే ఆ విధంగా మరణంలోంచి జీవంలోకి దాటినారో, ఎవరి యొక్క పాపంలో అయితే క్షయించబడి ఉన్నారో, మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాయో, తిరిగి జన్మించిన అనుభవం ఎవరికైతే వచ్చిందో వారు మాత్రమే దేవుని ఆరాధించడానికి సాధ్యపడుతుంది. So these two living words, అందుకనే ఇక్కడ రాయబడ్డ రెండు సజీవులనే మాటలు, one variety is physically they are alive but spiritually they are dead people. మొదటి సజీవులుగా చెప్పబడే మాట ఏమిటంటే భౌతికంగా ఈ లోకంలో వాళ్ళు జీవము కలిగి ఉన్న విధానం ఉంది, కానీ ఆత్మీయంగా వారికి పాప స్థితిని బట్టి వారు చనిపోయి ఉన్నారు. Whereas ourselves not only living spiritually but also physically. మన మటుకైతే మనము భౌతికంగా జీవించున్నాము, అంతేకాకుండా ఆత్మీయ సంబంధమైన మన నేత్రాలు వెలిగింపబడిన వారమండి. పాపం నుంచి మనం కూడా జీవంలోకి వచ్చినాం. Our dear brother Rajakumar and his beloved wife, our dear sister Sujata, both are alive physically and also spiritually. మన ప్రియ సోదరుడు రాజ్ కుమార్ గారు, తన యొక్క సతీమణి సుజాత గారు కూడా వారు భౌతికంగానూ జీవించున్నారు, ఆత్మీయంగానూ వారు జీవించున్నారు. How the Lord has prolonged their lives and how they are born again, for these two reasons they are going to give thanks on behalf of the church and glorify God. ఏ విధంగా అయితే దేవుడి వారి యొక్క జీవితంలో ఆ యొక్క కార్యం చేసినారో, స్వస్థ కార్యము, మేలైన కార్యం వారి జీవితాల్లో జరిగించినాడో, ఆ కార్యములను దేవునికి మహిమపరుస్తూ ఈ సమాజంలో పంచుకోవాలని వారు ఆశిస్తుంటున్నారు. Both physically and also spiritually. భౌతికంగాను ఆత్మీయంగాను వాళ్ళు మేలు పొందిన వారు. That's why we are going to have this Thanksgiving meeting, even though there are very few people but not expected people. చాలా కొద్దిమంది ఉన్నా కూడా, ఎంతో మందిని ఆశించినా కొద్దిమంది ఉన్నా కూడా వారి మధ్యనే దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములు పంచుకొని ఉంటున్నారు. So now one more verse we will read. Afterwards our dear ones will come forward and then give their testimonies. Be attentive. ఇంకో మాట మనం చదువుకున్న తర్వాత మన సహోదరుడు సహోదరి తమ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. Psalm దయచేసి చూడండి, కీర్తనలు 66 66వ అధ్యాయం 66th Psalm, 66వ కీర్తన verses 16 all together. 16వ వచనము అందరం కలిసి కూడా చదువుకుందాం. 16 all together. 66వ కీర్తన 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవుని యందు భయభక్తి గలవారారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించెదను. Here I am going to describe what the Lord has done unto us, you people who fear the Lord. ఇక్కడ దేవుడు మా పక్షాన చేసిన కార్యములను మేము వివరించెదము. అది ఎవరంటే దేవుని యందు భయభక్తులు గలవారలా అని. The worldly people cannot understand what we are telling unto. ఈ లోకంలో ఉన్న వారు ఏ సత్యంనైతే మేము పంచుకుంటున్నామో అది వారు గ్రహించలేరు. Because their eyes are not open, they are dead in sins and trespasses. Their eyes are blind, they cannot understand. ఎందుకంటే వారు ఆ యొక్క పాపముల చేత, అపరాధముల చేత ఆత్మీయంగా వారు చనిపోయినారు. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగింపబడలేదు కాబట్టి ఈ మాటలు వాళ్ళు గ్రహించలేరు. That's why we are blessed people. Both the ways we are alive. Physically we are alive, spiritually also we are alive. Even though we pass away in this physical body, we are going to have the glorified bodies forever and ever to be with the Lord in that glorious heavenly city. మనము ఎంతో ధన్యులమైనాం. ఎందుకనగా భౌతికంగాను మనం జీవించున్నాం, ఆత్మీయంగా కూడా మనం జీవించున్నాం. అంతేకాకుండా మనకు కలిగిన గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఈ లోకంలో మనం ఒకవేళ భౌతికంగా మరణించినా కూడా మనం దేవునితో యుగాయుగంలో జీవిస్తామన్న నిరీక్షణలో మనం కలిగి ఉంటున్నాం. So now our dear sister will come and share her testimony. ఇప్పుడు సహోదరి మన మధ్యకు వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. We greet you in the name of our Lord Jesus Christ. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పరిశుద్ధ ఆవరణంలో మీ దయ చిత్త సంకల్పం చొప్పున ఏ రీతిగా సమకూడి రాగలందుకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభు అల్పురాయన నన్ను జ్ఞాపం చేసుకొని నన్ను సృష్టించి
మీ యొక్క నా సంకల్పనను రక్షించుకొని మీ సొంత కుమార్తెగా నన్ను స్వీకరించి మీ రక్షణ ఇచ్చి సంఘము సహవాసం ఇచ్చి ప్రభా ఈ దినము సజరాలుగా ఉండి ప్రభా మరి వాక్యం సెలవిచ్చిన రీతిగా సజీవులే కదా మేము స్తుతిస్తారు పాతాల మీ కృతాన్ని చెల్లించిన సెలవిచ్చిన రీతిగా నేను మరి 2 విధాలుగా భౌతికంగాను ఆత్మీయంగాను సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా మరి సమాజంలో మిమ్మల్ని స్తుతించడానికి నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆరాధించడానికి మీరు నాకు ఇచ్చిన మరి ఒక దినాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు నాయనా, యాత్రలో తోడయండి అనుమతించిన పరిస్థితిలో మీరు నాకు ఏ రీతిగా తోడయంటూ వచ్చినారో, ఏ రీతిగా నన్ను బలపరుస్తూ వచ్చినారో, నన్ను మీ ప్రియుల ముందు మరి యెహోవా చేసిన కార్యంను వెల్లడిపరచడానికి సాక్ష్యంగా మరి నిలబడి ఉంటుండగా నన్ను బలపరచండి ప్రభా. నా యొక్క సాక్ష్యము మీకు మహిమార్థమై నేను ఉంటకు సహాయపడుతున్నాండి. ఎందుకనగా ఈ దినం నేను ఏమై ఉన్నానో అది కేవలం మీ కృప, ఉచితమైన కృప అని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ సమయం మాకు ఆశపన దీనుకరంగా చేసి సమస్త మహిమా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. నా పేరు సుజాత, బ్రదర్ పేరు రాజ్కుమార్. My name is Sujata. My husband's name is Rajkumar. Simply brother means any brother. My life partner's name is Rajkumar. Our husband's name is Rajkumar. ఎస్ ఐ వాంట్ టు సే సమ్ షార్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని బట్టి ఒక క్లుప్తమైనటువంటి పరిచయం మీకు చేయాలనుకుంటున్నాను. మా నాన్నగారి పేరు వివికే డేవిడ్ అండ్ విక్టర్ వసంత్ కుమార్ డేవిడ్. అమ్మ పేరు గ్రేస్ డేవిడ్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ డేవిడ్. అమ్మ పేరు గ్రేస్ డేవిడ్. గ్రేస్ డేవిడ్. వాళ్ళిద్దరూ అనంతపుర వాస్తవ్యులు. They are the natives of Anantapur district in Rayalaseema. మా తాతగారు అక్కడ డిఈఓగా చేశారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేసి ఉన్నారు. My grandfather worked as a DEO in that area. నానమ్మ గారు కూడా ఆ రోజులో మిషనరీస్ ద్వారా ఇద్దరు రక్షించబడి ఉన్నారు. My grandmother also was saved through the missionaries ministry. అండ్ మా నాన్నమ్మ గారు తాతగారికి 8 మంది పిల్లలు. My grandparents used to have 8 children. మా పెద్ద అంకుల్ కుమార్ అంకుల్. My uncle Kumar, eldest one. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు, కెనడాలో ఉండేవాళ్ళు ఇప్పుడు. Now they are in Canada, but he worked in India as a forest officer. రెండో అంకుల్ జగదీష్ కుమార్ డేవిడ్ అంకుల్ అని. And the second one is Jagadish Kumar. ఆయన డిఎస్పీగా చేసి ఉన్నారు. And he worked as a DSP in the police department. మా కజిన్ కూడా వచ్చింది ఇప్పుడు, సునీత, తను ఇక్కడ మన మధ్యలో ఉంది. So our dear sister cousin is here present. తర్వాత సునందిని ఐప్ అని ఆంటీ పేరు, మా అత్తయ్య పేరు. Our auntie's name is Sunandini. సునందిని ఐప్ ఆమె ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో డైరెక్టర్గా వర్క్ చేశారు. He worked as a director of All India radio station. తర్వాత సునందిని ఆంటీ అని మా అత్తయ్య, తను డాక్టర్గా చేసేవాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. And my auntie Sunalini, she was a doctor here as well as in America also. She passed away in America. అంకుల్ జేకబ్ అంకుల్ మన హెబ్రాన్లో యూత్ మీటింగ్ తీసుకునేవాళ్ళు. And his uncle Jacob uncle was one of the founders of the youth in Hebron. మా He is the first youth leader along with the brother Sundarrao. మా నాన్నగారు 5th అన్నమాట ఇంట్లో. So her daddy is the 5th one of the grandparents. అండ్ తర్వాత సువర్ణ అంకుల్, Next is Suvarna uncle. ఆయన యుఎస్లో ఉన్నారు ఇప్పుడు. He is in USA at present living. ఎస్ ఇట్ పాస్డ్ అవే అంకుల్. Passed away. Yeah. But you said in America. That's Yeah. why I'm. Okay. Now he is no more. He is with the Lord. దాని తర్వాత సులోచన ఆంటీ మా చిన్న అత్తయ్య. Sulochana auntie, my younger auntie. ఆమె తను బెంగళూరులో ఉండేది. బెంగళూరు. She was in Bangalore as she is in షీ Bangalore. వాజ్ ఇన్ బెంగళూరు. She was in Bangalore, now in heavenly Bangalore. ఎస్. Right. తర్వాత ఇంకా లాస్ట్కు చిన్న ఆనంద్ కుమార్ అంకుల్ అని ఉన్నారు. ఆయన కుత్తిలో రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే స్టేషన్గా మాస్టర్ చేసినారు. ఇప్పుడు మా దేవుని మహిమలో ఉన్నారు. Anand Kumar, he also worked in railway department in Gutti. He is also resting in the presence of the Lord.
ఎందుకు వీళ్ళందరి గురించి చెప్పినానంటే వీళ్ళందరూ స్టేట్స్‌లో ఉండేవారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. బెంగుళూరులో ఉన్నారు. నాన్నగారు ఒక్కరే అనంతపూర్ నుండి ఆ మందమరి ఇంటీరియర్ ప్లేస్‌కి ఎందుకొచ్చినారంటే దేవుని ఏర్పాటు అని All these చెప్పడానికి. so-called people have been in America and other places. Why I'm telling about the tree of life is, my father, according to God's will, he worked in Mandamarri, that is in India. సో, నాన్నగారు బెంగుళూరులో జాబ్ చేసేవాళ్ళు. అమ్మకు రక్షణ లేదు. అమ్మ అన్యురాలు. దేవుడిని నమ్ముకోలేదు. నాన్నగారు జాబ్ చేస్తున్నప్పుడు చెడు సహవాసం వలన బ్యాంక్‌లో జాబు రెగ్యులర్ లేకపోవడం, బ్యాంక్‌లో జాబు మరి పోయిందనమాట. అప్పుడు జాబ్‌లెస్‌గా ఉన్నారు. See, my father, he worked in Bangalore. He was used to all the vices. Because of all his bad habits, he lost his job. సో, ఆ టైంలో మా నాన్నగారు వాళ్ళ రిలేటివ్ కొత్తగూడెంలో ఉండి, అప్పుడు కోల్ బెల్ట్ ఏరియాలో జాబ్ ఉందని చెప్తే, అక్కడ జాబ్ నిమిత్తం వచ్చినారు. అప్పుడు బెంగుళూరు నుండి నేను బెంగుళూరులో పుట్టినాను. తర్వాత మందమరికి షిఫ్ట్ అయిపోయినాము. So, because my father's relative was working in coal mines in the Mandamari area, so he invited my father to have some job in that mines. So, we moved, but I was born in Bangalore. Means not I myself, Sujata was born in Bangalore. సో, అప్పుడు అమ్మ ఇట్లా వాక్యం చెప్తుంటే వారి ద్వారా రక్షణ పొందినారు అమ్మ. నాన్నగారు క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా నాన్నగారు రక్షణ లేదు. అమ్మ రక్షించబడినారు. అమ్మ ప్రార్థన వల్ల నాన్న కూడా దేవుని సమయంలో రక్షించబడినారు. See, my mother was not a born Christian. She was an Orthodox Hindu. She heard the gospel and she was born again. Through her prayer and faithful witness, even Father David also was born again. అమ్మ నాన్న ఇద్దరు రక్షించబడినాక మా ఇంట్లోనే సంఘం ఆరంభించినారు, హెబ్రోన్ సహవాసాన్ని. మా ఇంట్లోనే ఆరంభ దినాల్లో హెబ్రోన్ నుండి ఎవ్రీ వీక్ ఒక గాడ్ సర్వెంట్ వచ్చేవాళ్ళు. You see, through these born again parents, my mother and father, they started first a Hebron ministry in Mandamarri in their own house, and messengers used to come per week and minister the word of God in our house as fellowship. అప్పుడు నెహెమియా అంకుల్ అని, ఇప్పుడు మహిమలో ఉన్న తిమోతి అంకులు, సత్యవేదం అంకులు, ఈ రీతిగా ఎంఎన్ ఏసరత్నం అంకులు, అదే క్రమంలో ఆండ్రస్ అంకులు కూడా వచ్చారు మా దగ్గరికి. ఇలా ప్రతి వారం వచ్చేవాళ్ళు అనమాట. In those days, Brother Timothy, who is with the Lord, Brother Nehemiah, who is also with the Lord, Brother Satyavedam, who is still alive at Khammam, and also Esrathanam is also no more, is also with the Lord. At last, the last one is myself also. We served in Mandamari area. ఆ రోజులలో మార్నింగ్ వర్షిప్ ఉండేది, ఈవినింగ్ సండే స్కూల్ ఉండేది. సత్యవేదం అంకుల్ మాకు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు, వచ్చిన బ్రదర్స్ అందరూ. మళ్ళీ పాటలు చాలా బాగా నేర్పిస్తారు అంకుల్ ద్వారా పాటలు ఇవన్నీ నేర్చుకున్నాం మేము. So in the morning, we used to have worship as a church. In the evening, we used to have Sunday school. In that Sunday school, God's servant Satyavedam, who is still alive, is a good singer. He used to teach us Sunday school songs, and thus we learned many Sunday school songs. అలా ప్రతి సండే అంకుల్ వాళ్ళు వస్తారు మా ఇంట్లోనే అనమాట వాళ్ళకి భోజనము. అలా చూసి కొన్నాళ్ళ తర్వాత మందిరాన్ని మాకు కొద్దిగా నియర్ బై ఒక మందిరం, సెపరేట్ మందిరం కన్స్ట్రక్ట్ చేసినారు. అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. So for some time, all the people used to gather at our house. Afterwards, the church was built nearby. ఆ క్రమంలో ఎంఎన్ అసత్యం అంకుల్ ద్వారా నేను షార్ట్గా చెప్పాలనుకుని షార్ట్గా చెప్తున్నాను. Whether you tell short or long, we are here to hear till we do have some patience. సో ఎంఎన్ ఏసత్నం అంకులు మమ్మల్ని అంతా ఏ గాడ్ సెంటర్ వచ్చినా ఆ రోజులో చాలా ప్రేమగా కూర్చోబెట్టి పలకరించి పర్సనల్గా మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ క్రమంలో అంకుల్ నాకు కూర్చోబెట్టి వాక్యం చెప్పినప్పుడు
10th క్లాస్లో నేను లూక్ 10:42 మరియ ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్న వాక్యం ద్వారా రక్షించబడినాను. There used to be a great man of God called M.N. Esuratnam, who is resting in the presence of God. Very humble man. And he used to go to their house very frequently. And one day he asked her to sit, and then he explained the word of God according to Luke Gospel, chapter 10 and 40. And Mary has chosen the best on that particular words, and she was born again. That is, she accepted Christ Jesus as her personal Lord and Savior, and she was saved. తర్వాత కొన్నాళ్ళకు నాకు మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ పేరు రాజ్ కుమార్. అది దేవుని ఏర్పాటు ప్రకారం అది పెద్ద సాక్ష్యం, కానీ ఇప్పుడు అదంతా చెప్పడం ఇష్టం లేదు టైం బీయింగ్ని బట్టి. దేవుని ఏర్పాటు ప్రకారం నాకు బ్రదర్కి అంటే ఎర్లీగా అయింది మ్యారేజ్, నాకు స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే. తర్వాత నాకు 2 బాబులు. పెద్ద బాబు పేరు పాల్, చిన్న పేరు యారన్. So when she was having her studying, then itself I do not know whether he attracted or she attracted. It is God's will. Yes. So they got married at the young age, and God has blessed them with the handsome children, good children. 2 boys are there. ఎస్. ఓకే. God is attracted, then God did not get married. God allowed. అలౌడ్. God attracted means he attracted towards him. All right. సో 2 బాబులు ఉన్నప్పుడు నేను ఏ రోజు మగపిల్లలని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నా పిల్లలు ఎలాగంటే నేను ప్రౌడ్గా చెప్పుకోగలను, చాలా డిసిప్లైన్, వాళ్ళ స్టడీస్లో కానీ అవుట్ స్టాండింగ్, ప్లస్ వాళ్ళ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ ఏనాడు పేరెంట్స్గా మేము ఎప్పుడు సఫర్ అవ్వలేదు. స్కూల్ టాప్లో ఉండేవాళ్ళు ఎప్పుడు. ఈవెన్ ఈనాటి వరకు వాళ్ళ అన్ని రిపోర్ట్ కార్డ్స్, వాళ్ళ అన్ని అవార్డ్స్ అవన్నీ నేను సేవ్ చేసి పెట్టినాను మా గ్రాండ్ చిల్డ్రన్ చూడాలని. I did not feel because I didn't have girls. I am having only 2 sons, but they are brought up in Christian discipline. Very good children. They used to be the top in the schools also. No complaint against them until now. They are blessed with. వాళ్ళిద్దరూ నన్ను కూడా అంటే ఆడపిల్లలు లేని లోటు లేకుండా నన్ను బాగా చూసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది. నేను ఏం అనుకోలేదు నాకు ఆడపిల్లలు కావాలని, కానీ నాకు దేవుడు దయ వలన 2 కోడళ్ళు ఎలాగంటే ఒక నా డాటర్స్ లాగా ఉంటారు నాకు. You see, both of them got married. One daughter-in-law is white, that is American, and the other daughter-in-law is our Indian. Both are not like daughter-in-laws, but they are just like daughters. Both are blessed with children. There is no lacking. That is how their married life has become very fruitful. సో ఇలా ఉంటున్నప్పుడు ఎవ్రీ ఇయర్ మా పెద్ద అబ్బాయి 15 ఇయర్స్ నుండి యూఎస్లో ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ బాబు ఎవ్రీ ఇయర్ వచ్చి 3 వీక్స్ కంపల్సరీ మా దగ్గర ఉండి వెళ్తూ ఉంటాడు. So his elder son is in America for the last 15 years. He loves the parents, and so every year he visits the parents and then goes. He is such a lovely son. Doesn't mean that second one is not lovely. He is more lovely, and he is the one who looks after the parents. Whenever the parents want to go and spend some time, they simply go there, spend time with them, and enjoy their grandson also. 2024లో జనవరి ఎండింగ్కి వచ్చి ఫిబ్రవరి 18న మా కోడలు పెద్ద కోడలు వెళ్ళిపోయిందనమాట. 3 వీక్సే లీవ్ ఉందని. బాబు ఇంకో 1 వీక్ ఎక్స్ట్రా ఉండి బాబు ఫిబ్రవరి 18న వెళ్ళిపోయినాడు. So January, the first daughter-in-law stayed here for 3 weeks and then left because of some job. But son stayed for 1 more year, 1 more week more. బాబు సండే వెళ్ళినాడు. మండే లేదు, ట్యూస్డే. నేను మార్నింగ్ లేచినప్పుడు నాకెంతో కొంచెం ప్రిక్ పెయిన్ అనిపించి చెక్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ బ్రెస్ట్లో చిన్న లంప్ ఫౌండ్ అయిందనమాట. You see, just 1 day before son left, and the next day she had some pain and she went for checkup.
there was a lump on her chest and it was examined. వెంటనే మా బ్రదర్ చెప్తే చిన్న బాబు ఇక్కడే ఉంటాడు కాబట్టి మాతోనే మేము ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఇంకో విల్లాలో ఉంటాడు. సో బాబుని పిలిచి బాబుతో చెప్పి మాట్లాడి బ్రదరు నెక్స్ట్ డేనే 21st హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. He shared this problem with her second son Paul, who is now sitting here. Immediately he was taken to the hospital and he was diagnosed. 22nd డాక్టర్ ప్రతిమ అని డాక్టర్ ఉన్నారు. బాబు ఫాలోఅప్ చేసి బ్రదర్ అపాయింట్మెంట్ తీసుకున్నాక పర్సనల్ మాట్లాడుతూ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు తను చక్కగా రిసీవ్ చేసుకొని మాట్లాడి మెమోగ్రాఫ్ చేద్దామని చెప్పారన్నమాట. You see, he went to the doctor Mamata. He had thorough checkup and the doctor advised to go for a mammography. మెమోగ్రాఫ్ చూసినాక తనకు డౌట్ ఉందని నెక్స్ట్ బయాప్సీకి వెళ్దామని చెప్పినారు. After the mammography, wanted to go for a biopsy test. ఆ ఫ్రైడే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక ఫ్రైడే ఆండ్రూస్ అంకుల్ వచ్చినారు బైబిల్ స్టడీకి. అంకుల్తో ఇలా ఉంది అంకుల్ అని షేర్ చేసుకొని మా హస్బెండ్ ఇంకా తను చాలా సెన్సిటివ్ అనమాట. నాకు ఏదైనా అయితే తట్టుకోలేరు, ఏడ్చేస్తారనమాట. ఆ అంకుల్ దగ్గర ఏడ్చేశారు. ఇంకా బ్రదర్స్ వీళ్ళందరూ చూసి ఏమైందన్నా అని అట్లా మాట్లాడారు. అంకుల్ ప్రేయర్ చేశారు ఆ రోజు. So that Friday, we had Bible study here. Both of us went and shared this, and we could not bear it because it is natural. Whenever a person falls into serious sickness, naturally we are human beings, we are emotional, we weep like that. They had this emotional situation. ఫ్రైడే అంకుల్ వచ్చి వెళ్ళిపోయినా సండే బ్రదర్కి మినిస్ట్రీ ఉండింది. రాజు బ్రదర్ ఇద్దరు కలిసి మినిస్ట్రీకి వెళ్తుంటే మినిస్ట్రీకి వెళ్ళారు వాళ్ళు. నేను ఇక్కడ నాకు సండే స్కూల్ ఉందని నేను ఇక్కడ అటెండ్ అయినాను. So that coming Sunday, I used to be here because I was having Sunday school, and my husband and Raji both had been to elsewhere because they were put for ministry somewhere else on Sunday. ఈ ప్రాసెస్లో నాకు ఏమైందంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఏడవట్లేదు, నాకు భయం కాదు, సమ్ ఫియర్ అన్నమాట. అట్లా ఉండి ఆ రోజు సండే స్కూల్కి వస్తే సండే స్కూల్లో ఆశ శృతి ఉండి ఏంటంటే ఇలా ఉన్నారు అని అడిగారు నన్ను. Because of this sickness, that news, her mind was blocked. And she came to school, that is Sunday school, but his face was not so happy. And Asha and other people observed, why you are not so happy? దాని తర్వాత సండే స్కూల్ అయిపోయినాక మీటింగ్ అయిపోయినాక సుజాత రాజు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. బ్రదర్ లేరు కాబట్టి సిస్టర్ ఇంటి దగ్గరకు వచ్చి డ్రాప్ చేశారు నన్ను. You see, after the Sunday worship service, Sujata, wife of Raju Kumar, she dropped her at home. అప్పుడు నేను తను ఏంటి అని ఇట్లా మాట్లాడినప్పుడు ఇంకా నాకు ఎలా ఉందంటే ఎవరు పలకరిస్తే బాస్ట్ అయిపోవాలని ఉందనమాట. అప్పుడు ఏమేసాను, చాలా ఏడ్చేసాను అనమాట సుజాత దగ్గర. ఏడ్చేస్తే నన్ను ఇంకెవరు అంతవరకు ఏడవలేదు నేను. ఇంకెవరికి పిల్లలకి కానీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను వాళ్ళని గమనిస్తున్నా, వాళ్ళు నన్ను గమనిస్తున్నారు. నేను మాత్రం ఇంకా బర్స్ట్ అవ్వలేదు. సుజాత దగ్గర ఏడ్చేసాను అనమాట. తను కాసేపు ఉండి కన్సోల్ చేసి వెళ్ళింది. Had she experienced such kind of experience before, she would not have bursted. Because she never did go through such kind of bitter experiences, this is the first experience because of which she could not tolerate. And whosoever she used to meet, she used to burst. This is natural. సండే స్కూల్లో కూడా ఆశా శృతి వీళ్ళ ఆంటీ ఏం కాదండి, నొప్పి ఉందంటే కొంచెం నొప్పి ఉందంటే ఏం కాదంటే మేము ప్రేయర్ చేస్తాం వాళ్ళని కూడా చక్కగా ధైర్యం చెప్పి ఆ రోజు వెళ్ళినారు. దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే నాకు అట్లా బయాప్సీకి వెళ్ళే ముందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. నేను ఎవ్రీడే నాకు 15 years నుండి అంటే చిన్నప్పుడు బైబిల్ చదువుతాను, బట్ క్యాలెండర్ వాక్యము, దైవ పరమాలు నా డైలీ పోర్షన్ ఈ 3 చదివి డైరీలో రాసుకుంటాను అనమాట. So I am having the habit of reading 3 types of Bible. One is Bible, one is diary, and the land calendar. So for the last 15 years, I am having the habit of seeing the word of God in 3 ways. I used to write it in my diary, how the Lord used to speak to me. మండే ప్రసన్న మన ప్రభుదాస్ గారు బాకీ సిస్టర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అంతకుముందు మంతే వచ్చి వెళ్ళినారు. ఆ టైంలో బ్రదర్ వాళ్ళు కూడా న్యూజిలాండ్కి వెళ్ళినారు. ప్రసన్న నాకు అనుకోకుండా ఎందుకో కాల్ చేసింది మాట్లాడదామని.
You see, during those days, what happened after my sickness, Brother Prabhudas Reddy's daughter Prasanna, she came all the way from New Zealand. And did she come or did she She speak? went back. She went back. She went back. Yes. From there she called me. There from New Zealand, she called me. spoke to you. Yeah. And then Brother Prabhudas also was there. Right? Yes. She spoke. Prasanna means Prabhudas' daughter. She spoke to her on the phone from New Zealand. ఆ ప్రసన్న మాట్లాడగానే ఆంటీ ఎలా ఉన్నారు అనగానే ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది. So whosoever speaks before all the people, she used to burst because she is also a human being. అప్పుడు బాగా ఏడ్చేసాను. ప్రసన్న టెన్షన్ పడి మా ఆంటీ మా సిస్టర్కి ఇచ్చారు. సిస్టర్ ఇచ్చి బ్రదర్కి ఇచ్చి మాట్లాడడానికి ఏం మాట్లాడలేకపోతున్నాను. ఏడ్చేస్తాను. ఏంటంటే ఏం లేదు నాకు ఇలా ఉంది అని చెప్పాను. అంతే ఇంకా వాళ్ళు కూడా పాపం బాగా టెన్షన్ అయినారు. లేదు సిస్టర్ మేము వచ్చేస్తున్నాం అంటే 2-3 డేస్లో బ్యాక్ అవుతారు వాళ్ళు అని చెప్పినారు. So this news was not shared only to Prasanna, their daughter. She passed on this phone to mother, mother to father, and these people also could not say anything. They just assured that they would be coming back within 15 days unto India. నెక్స్ట్ ట్యూస్డే నేను డైలీ పోర్షన్ చదువుకుంటుంటే నాకు డైలీ పోర్షన్ 2 Kings 20th చాప్టర్ వచ్చిందనమాట. ఆ చాప్టర్లో 5th చాప్టర్ మీద నాకు ఫోకస్ ఉండింది. 2 Kings 20th chapter, what the 5th was focused when she was reading. నీ కన్నీళ్లు చూచితిని నేను నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను అని వాక్యం వచ్చింది. I have seen your tears and I have answered your prayers. అది చూసినాక వెంటనే అది హిజ్కియా ప్రేయర్ కదా, అది చూసినప్పుడు నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందంటే నేను మా అమ్మ గురించి సాక్ష్యం చెప్పలేదు కదా, షార్ట్గా చెప్పాను. మా అమ్మ గుర్తొచ్చినారు. ఎందుకంటే మా అమ్మ కూడా ఈ ప్రాసెస్ గుండా వెళ్ళారు తను. నేను You see, this prayer with the tears was made by Hizkiah the king. And I did not tell you elaborately the testimony of my mother. My mother also went through this kind of sickness, that is cancer. ఎస్ I will tell you the clear word which is known to all people, not malignancy. If I say this technical word, some people may understand, some people may not be understanding. So now he is telling, my mother also has gone through such kind of experience. సో మా అమ్మ మదర్కి టెస్ట్ చేసిన 4th స్టేజ్ క్యాన్సర్ అన్నారు. అని ఇంకేం చెప్పినారంటే 6 monthsలో చనిపోతారు, నేను ఇంకా బ్రతకరు అని చెప్పినారనమాట. You see, the doctors have given their suggestion. That is, your stage is 4th stage. You cannot live more than 6 months. అప్పుడు ఇంకా అమ్మకి ట్రీట్మెంట్ హాస్పిటల్లో మా అత్తయ్య డాక్టర్ అని చెప్పాను కదా, ఇండియాలో ఉండి అప్పుడు అమెరికాలో ఉన్నారు. తను డాక్టర్స్తో కాల్ చేసి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మంచి సర్జరీ చేశారు. బట్ ఓపెన్ చేస్తే అది చాలా స్ప్రెడ్ అయిపోయిందని క్లోజ్ చేసి ఓన్లీ రేడియేషన్. ఆ రోజులలో ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉండేదన్నమాట. You see, his auntie Sonalini Jacob was a doctor when she was here, and then according to her advice, they opened the case, but it was not for any, to say, recovery. So they closed it again. They did not treat it because it was very dangerous. In those days, this cancer was not easily treated as nowadays being treated. అప్పుడు అత్తయ్య యుఎస్ నుండి ఒక ఇంజెక్షన్ కూడా పంపడానికి ట్రై చేశారు. అది కస్టమ్స్ పట్టుకొని అది మాకు రీచ్ అవ్వలేదు. అది దేవుడి ప్రణాళిక. You see, his auntie from America wanted to send one injection which was very, very costly and also useful to the patient, but the government did not allow that medicine, American medicine, to come to India to be treated to our mother. సో ఆ టైంలో ఇంకా నాకేం చేశారంటే మా అమ్మకి నేనే పెద్దదాన్ని. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. మా మ్యారేజ్ అని తెలియదు నాకు. మ్యారేజ్ ప్రపోజల్ చూశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక్క కూతురు మ్యారేజ్ అని చూస్తే బాగుంటుందని. అమ్మకి ఎట్లా అంటే మా అమ్మ నాన్నకు 4 ఆడపిల్లలం, ఒక తమ్ముడు. You see, mother was so serious. Her desire, ambition was
at least to see the eldest daughter's marriage. Because there were 4 children. So she is the eldest. Before my closing the eyes, let me see at least one person's marriage. That was ambition. సో అట్లా నేను ఎందుకు చెప్పానంటే ఎర్లీ మ్యారేజ్ అని మాకు ఇంకా నేను చదువు కంప్లీట్ అవ్వకముందే మ్యారేజ్ అయిపోయింది. బ్రదరు మాట ఇచ్చి మా అమ్మ ఇష్టపడలేదు. మా అమ్మ తెలీదు ఆ టైంలో. సో మా అమ్మకి నన్ను చదివించాలని ఉండింది కాబట్టి మా అమ్మ ఒప్పుకోలేదు. ఫైనల్‌గా బ్రదర్ చెప్పారు, నేను చదివిస్తాను, అన్నీ చేపిస్తాను మీరు అన్నట్టు అని చెప్పి మ్యారేజ్ చేశారు మాకు. You see, she was studying, she was a student. Mother wanted to educate him more and more, but Brother Rajendra Kumar was very much interested. So what he said, I will educate. You don't worry. Like that, he gave the confidence, assurance. ఆ రోజులలో మరి బక్సింగ్ అంకుల్ కూడా మా ఊరు వచ్చినారు, మా ఇంటికి వచ్చినారు, మందిరం స్టార్ట్ చేసిన, ప్రేయర్ చేసినారు. ఆ రోజులలో అంకుల్ లెటర్స్ కూడా నా కరస్పాండింగ్ నాన్న చేసేవాళ్ళు కాబట్టి అంకుల్ సిగ్నేచర్ అవన్నీ నాకు గుర్తు. అప్పుడు హెబ్రోన్ సందేశం వచ్చేది. Who used to do correspondence? డాడీ. Say like that. Whether your mother or himself, Daddy. I'm not sure about. So Brother Bhaksing also used to come to their house. And he liked that house, Brother David. So we also enjoyed in their house. Then they were very small children. And Brother Bhakta Singh used to get correspondence from David. హెబ్రోన్ మెసెంజర్లో ఆ రోజులలో ఎవరైనా సిక్ ఉంటే లాస్ట్లో అందరి పేర్లు మెన్షన్ చేసేవాళ్ళు. హెబ్రోన్ మెసెంజర్ రాగానే అందరం చదివేవాళ్ళము. అమ్మ అప్పుడు ఆ గాడ్ సర్వెంట్స్ అందరికీ బాగా చేసేది. అమ్మ నాన్న ఆతిథ్యం ఎలాగంటే చాలా చిన్న ఏజ్ అయినా వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆతిథ్యం చేసేవాళ్ళు. అమ్మ చాలా ఇది ఉండే, మేము 5 పిల్లలమైనా కూడా ఏనాడు వాళ్ళకు ఇచ్చేయకుండా చాలా మంచి ఆతిథ్యం ఇచ్చేదన్నమాట. So even though they were having 5 children, whoever comes to their house as a messenger or as a servant of God or any other one, they used to give very good hospitality. They are very much in giving hospitality, and the parents used to do so. అప్పుడు అందరూ చాలా ఇదిగా భారంగా ప్రేయర్ చేశారనమాట. చాలా భారంగా ప్రేయర్ చేయడం వలన అమ్మ తర్వాత స్లోగా నా మ్యారేజ్ అయిపోయింది, స్లోగా రికవర్ అవుతుంది. రికవర్ అయ్యే టైంలో అమ్మకు ఒకరోజు మా వాక్యం వచ్చిందంట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తానని చెప్పేసి అమ్మకు వాయిస్ వినబడిందంట. You see what a miracle was done in her life. She wanted to see the marriage. By God's grace, she could see. Her marriage was with Rajkumar. And besides that, she was slowly recovering. And God gave her a promise, the promise which was given to Hezekiah, that his life would be extended further 15 years. So also that still small voice was in her mind. సో నాకు అది ఇమీడియట్గా నాకు గుర్తుకొచ్చింది. అమ్మ ఎవ్రీ ఇయర్ వెళ్ళేది. అమ్మ ఎన్ని ఇయర్స్ బ్రతికిందంటే దాని తర్వాత 4th స్టేజ్ క్యాన్సర్ నుండి 36 ఇయర్స్ మా బ్రదర్ రిటైర్డ్ అయ్యే మంత్లో చనిపోయారు అమ్మ. దేవుని మహిమలో. It is not believable. That is called a miracle. So when the doctor has given suggestion that she would be living only for 6 months, but God spoke to her a still small voice that her life would be prolonged for 15 years. Instead of 15 years, 36 years long she lived. I do not know. Must have been Sanjeevani from above. Yes, above. అప్పుడు నాకు అమ్మ అట్లా గుర్తొచ్చి తర్వాత ఆ వాక్యం నాకు వచ్చింది కదా 20th కింగ్స్ 20th చాప్టర్ 5th వర్స్లో దాన్ని చూసాను కదా. నేను వాస్తవంగా దేవుని దగ్గర కన్నీళ్ళు విడలేదు, దేవుని ఏం అడగట్లేదు. నా మైండ్ బ్లాక్ అయిపోయింది, అంతే అక్కడే స్టక్ అయిపోయింది. You see, she did not ask for the extension of her life for so many years, but it was struck up when the 20th chapter 5th verse, up till then. Blocked. That was her condition. అప్పుడు నాకు ఇంకా నెక్స్ట్ ఏమంతా ఆ వాక్యం రాగానే ఒక ధైర్యం వచ్చింది. ఏంటంటే నాకు ఆయుష్ వస్తుంది అమ్మలా అట్లా కాదు, నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అంతవరకు భయపడిన దాన్ని వెంటనే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు భయం అనేది ఏదో చనిపోతానని భయం అట్లా ఏం భయం లేదు. You see, from the day one, the Lord has spoken to her in his still small voice. She did not have
any kind of fear for the so many years. But wonderfully, God has been taking care of her, and she is also bold enough in the Lord, not afraid of death. వెంటనే 2 డేస్ అయిపోయినాక బయాప్సీ ఉంది. బయాప్సీకి వెళ్ళే ముందు మా మేడ్ అప్పుడు నాకు ఒక మంచి మేడ్ ఉంది. తన పేరు చెప్పాలి. తను కూడా నాకు ఒక ఇన్స్పిరేషను. ఆమె పేరు లలిత. So they used to have on maid సిస్టర్స్ servant. మీటింగ్ కంప్లీట్ చేసుకొని మా అక్క చాలా 8 వచ్చి 3 అవర్స్ కూర్చున్నారు నా దగ్గర. So my wife also went and sat with her for hours together. If we go, we will go for long time. Otherwise, we will never go. That's all. That is ours. So she went and spent 3 hours before she went for operation. అప్పుడు అక్క కీర్తనలు 55:22 వచనం, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలలేని వాగ్దానం ఇచ్చి వెళ్ళారు అక్క. According to 55:22 of Psalm, she gave the promise and comforted. ఈ సర్జరీ కీమో వల్ల అంకుల్కి అందరు బ్రదర్స్ మెసేజ్ పెట్టేవాళ్ళు. అంకుల్ కూడా ప్రతిసారి ఫోన్ చేసి ప్రేయర్ చేసేవాళ్ళు. అయిపోయినాక ఎలా ఉంది అని చెప్పేవాళ్ళు అనమాట. So all the brothers used to send their message, even myself also, myself or somebody else. మీరే అంకుల్. All right. I also used to consult about our welfare, even though I was out of the country. ఈ కీమో ఎలా ఉంటుందంటే హోల్ బాడీ అది ఒక్క దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. Even though they give injections to what place, the effect of that injection will be all over the body. హెయిర్ దగ్గర నుండి నెయిల్స్ కూడా అన్ని బ్లాక్ అయిపోతాయి. You see, even the nails also will become black. That is the effect of this chemo. సో థర్డ్ కీమోకి హెయిర్ కొంచెం లాస్ అవుతుంటే ఇంకా బాబు దాన్ని ఇంకా మమ్మీ అంతే వద్దని చెప్పి కట్ చేపిచ్చేశాడు. తర్వాత నెయిల్స్ ఇట్లా అయిపోయాయని చెప్పాను కదా. ఇంకా కీమో ప్రాసెస్లో నిద్ర రానప్పుడు ఇంకా బ్రదర్ ఏం చేసేవాడంటే చాలా మధ్యలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల సఫర్ అయ్యేదాన్ని. బ్రదర్ ఏమేం చేశాడు, నా పక్కన చైర్ వేసుకొని నేను పడుకునే వరకు ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. You see, naturally, when chemo is given, there are many side effects. They differ from person to person. So she also suffered a little bit. By that time, her husband Rajkumar used to be with her all the time, sitting on the chair and praying for her. ఆ టైంలో బ్రదర్ మినిస్ట్రీకి వెళ్తుంటే నేను ఏ రోజు మినిస్ట్రీ వద్దని లేదు, మీరు మినిస్ట్రీకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఏమి ఉండనని చెప్పేసి బ్రదర్ని మినిస్ట్రీకి పంపించేదాన్ని. You see, in those days, even though she was suffering, she never did stop husband for going unto ministry. Okay, first you go for the ministry. I will sustain myself. సో సండే వచ్చినప్పుడు బాబోలు కూడా మినిస్ట్రీకి వాళ్ళు కూడా చర్చిలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇద్దరు కలిసి మా చెల్లి కొడుకు అక్కడ కొండాపూర్లో ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతుండేవాడు. So both of them, my son as well as my husband, both used to go to minister the word of God on Sunday. But my younger sister's son used to stay with us and getting ready for civils. సో ఆ బాబు నా దగ్గరికి వచ్చేసి మా చెల్లి కొడుకు వచ్చి నా దగ్గర ఉండేసి ఆన్లైన్లో చూసేవాళ్ళం. ఇద్దరము ఆన్లైన్ చూసేసి వర్షిప్ చేసుకునే వాళ్ళము. You see, my sister's son was there. We both of us used to see the messages and worship service on the online, and we worship there, seeing that. కానీ వర్షిప్ మెసేజ్ విన్నాక ఆ వాక్యం మనకి ఎప్పుడు ఇంట్లో లేను కదా, అలాగా ఆ ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు వర్షిప్ చేసినప్పుడు నేర్చుకునేదాన్ని అనమాట నేను. You see, she never did say at home without going to the house of God. That is the first time. So God allowed it, and she could not bear it, but she used to worship the Lord. వాళ్ళని పంపించేసి వర్షిప్లో చాలా నేర్చుకొని వర్షిప్ ఆన్లైన్ వర్షిప్లో అటెండ్ అయ్యేదాన్ని. You see, she used to cry like that and then attend worship service on online. అట్లా వర్షిప్ అటెండ్ బ్రదర్ మళ్ళీ తర్వాత మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళు కదా. చెల్లి వాళ్ళు కూడా ఎప్పుడు మా పెద్ద చెల్లి కూడా ఏం చేసిందంటే అక్కడ నుండి ఎలక్ట్రోలైట్స్ అని, ప్రోటీన్ షేక్ అని, ఇంకా డ్రై ఫ్రూట్స్ క్యాన్బరీ అని ఇవన్నీ పంపించింది. బాబు కూడా అక్కడ నుండి పంపించినాడు ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ తీసుకోమని. సో ఈ క్రమం బ్రదర్ కూడా అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. డే అంత పిల్లలు ఇద్దరు వర్కింగ్ కదా, వెజిటేబుల్ తెచ్చేవాళ్ళు, నన్ను చూసుకోండి. ట్యాబ్లెట్స్ కూడా నేను అసలు ఒక్కరోజు కూడా నేను నా చేతి బ్రదర్ ఇస్తే వేసుకునేదాన్ని అనమాట. So her son from America, her sister also from America,
They used to send all the necessary things, vitaminized food, dry fruits, this and that and all. And she never did take anything from her hand, but her husband used to give everything unto her. He loved her so much. నేను ఏదైతే ఈరోజు తెలిసిందో ఆ రోజు నుండి గూగుల్ సెర్చ్ కానీ యూట్యూబ్లో కానీ ఏ రోజు టాబ్లెట్స్ గారి గురించి డిసీజెస్ గురించి వినడం కానీ సెర్చ్ చేయడం కానీ చేయలేదు. See, I did not search for these tablets or medicines or doctors or anything else on the Google. సో Now you have learned. సర్జరీ అన్న సర్జరీకి ముందు మీ షీబా అక్క అండర్స్ అంకుల్ వచ్చి చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు అనమాట నన్ను చూసి. బాగున్నావరా, హెల్దీగా ఉన్నావని చెప్పారు. You see, myself and my wife, after the surgery, went and saw her, and we used to tell you, now you are much better than before. సో సర్జరీకి వెళ్ళాం అనమాట. సర్జరీ అప్పుడు ఇంకా షార్ట్ చేస్తున్నాను. సర్జరీకి ప్రిపేర్ అయినాము. చాలామంది పాపం బ్రదర్స్ సిస్టర్స్ ఫోన్ చేసే వాళ్ళు వస్తామని. కాకపోతే నేను సెన్సిటివ్గా ఉంటాను, మళ్ళీ ఎవరన్నా అంటే ఇదైపోతాను మరి అలా అని చెప్పేసి వద్దు బ్రదర్ అని చెప్పేవాళ్ళం, ప్రేయర్ చేసేవాళ్ళు. Many people wanted to come, believers to visit them, because we don't want to give them trouble. At the same time, there will be some other effects. That's why we requested them not to come and visit us. నెక్స్ట్ సర్జరీకి వెళ్ళే ముందు పెట్ స్కాన్ తీశారు. Before going to surgery, PET scan was taken. పెట్ స్కాన్ తీసినప్పుడు లంప్ ఏమైందంటే 95% షింక్ అయిపోయింది. So this PET, that lump became 95% completely, that was shrunk. అప్పుడు డాక్టర్స్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు అనమాట. All the doctors were surprised. సర్జరీ అయిపోయింది. అంటే లంపెక్టమీ ఒకటి చేసినారు. తర్వాత ఇంటికి వచ్చేసినాం అనమాట. So lumpectomy, they did it, and operation was over. They came home. డాక్టర్ కూడా సర్జరీకి తీసుకెళ్ళినప్పుడు ఆంటీ గుడ్ మార్నింగ్ ఆంటీ అని చక్కగా నవ్వుకుంటూ డాక్టర్ ప్రతిమ ఎంతమంది మాట్లాడుకుంటూ తీసుకెళ్ళింది Somehow థియేటర్లో. she also became auntie to the doctor there. సో ఆ టైంకి 2 days హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత డిశ్చార్జ్ అయిపోయినాను. The 2 days she was in the hospital, she got discharged. మా కోడలేమో నా దగ్గర ఉండాలని ఆశ, నేను మా అత్తయ్య దగ్గర ఉండాలని చెప్పాను. కానీ నా కూతురులా ఉంటుందండి, తను నా దగ్గర ఉండాలని ఆశ తనకు. పాపం బాబు ఉండాలని వద్దన్నాము. ఇంటికి వచ్చేటప్పటికి కేక్ పెట్టి, ఇల్లు డెకరేట్ చేసి, గ్రీటింగ్ కార్డ్ పెట్టి, గిఫ్ట్ పెట్టి నన్ను వెల్కమ్ చేశారు. You see, actually, her daughter-in-law is not daughter-in-law. She is more than a daughter. That's why when a mother-in-law was coming, she gave warm welcome by keeping that whole atmosphere very happy atmosphere. ఈవెన్ అప్పుడు కీమో అప్పుడు కూడా వాళ్ళిద్దరు వర్కింగ్ కాబట్టి అత్తయ్యకి ఫుడ్ ఎక్కడ తక్కువదని 2 cooks పెట్టారు. మార్నింగ్ ఒక కుక్, ఈవినింగ్ ఒక కుక్ పెట్టారు. You see, the children have provided 2 cooks, morning 1 cook and evening 1 cook. Suppose the whole day 1 cook means will get tired to look after her. That's why they are very wise people. So they have kept 2 kinds of cooks to look after her very carefully. సో మై గ్రాండ్ సన్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ. So his grandson is a great comfort unto her, a blessing. యా కంఫర్ట్ అండ్ బ్లెస్సింగ్ ఆల్వేస్. ఎప్పుడు నాతోనే ఉంటాడు, నన్ను వదిలి పెట్టడు. So these grandchildren are more valuable than the children. ఎస్. You know, in Telugu there is one common saying. What is that? అసలు కంటే వడ్డీ ప్రియం అంట. ఎంత వడ్డీ ఇస్తే చాలరా బాబు మాకు, మీరు అసలు ఇవ్వకపోయినా పర్లేదు, అట్లా ఉంటుంది అన్నమాట. అందరికీ కూడా అంతే. ఆల్మోస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ ద సేమ్ థింగ్. యూ ఆస్క్, దే డోంట్ లవ్ ద చిల్డ్రన్, బట్ గ్రాండ్ చిల్డ్రన్ దే లవ్ మోర్. దట్స్ వై హీ వాస్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ టు. నెక్స్ట్ రేడియేషన్కి వెళ్తున్నాము. రేడియేషన్కి వెళ్తున్నప్పుడు దేవుడు నాకు ఆ రోజు నైట్ వాక్యం చదువుకున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయం కలవరపడనీయొద్దు అని వాక్యం ఉంది. 15వ వచనంలో సేమ్ వాక్యం ఉంది. So when they were going, these 2 promises were there, fear not. మై డైలీ ప్రామిస్, మై డైలీ పోర్షన్. ఆ డైలీ పోర్షన్లో దేవుడు గాడ్ స్పోక్ టు దెమ్. సో నేను ఏమనుకున్నా అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే మేజర్ థింగ్ అయిపోయిందమ్మా, కీమో అయిపోయింది, ఇంకా సర్జరీ అయిపోయింది, రేడియేషన్ ఏం లేదు. ఈవెన్ మా మేడ్ కూడా అట్లా చెప్పింది, ఏముండదమ్మా, ఏసీ రూమ్లో వెళ్ళి పడుకుంటే మనకి ఏం తెలియదు, ఎక్స్రేలా ఉంటుంది అని చెప్పారు. కానీ నాకు కలవపడొద్దని వాక్యం వచ్చింది, ఏంటబ్బా అనుకున్నాను. 2 సార్లు వచ్చిందని చెప్పి అనుకున్నాను. రేడియేషన్ స్టార్ట్ చేశారు. రేడియేషన్ స్టార్ట్ చేసినాక నా ఫుడ్ పైపు స్వెల్లింగ్ వచ్చేసి
ఫుడ్ తినలేకపోయేదాన్ని, వాటర్ కూడా మింగలేకపోయేదాన్ని. See, I thought after this surgery, that is chemo and radiation, nothing will be there. I'll be all right. But this they started. What is that? Next. ఫుడ్ పైప్, Food, that is what the treatment is radio? రేడియేషన్. Radiation. See, she thought there would not be nothing, no effect will be there. Even the old patient also told me nothing will be there. For her, nothing, but for her, something. So, some kind of effect was there in the pipe. 2 times ప్లాన్ చేంజ్ చేశారంట. ఆయన కూడా నాకు ఏంటమ్మా ఇంత సెన్సిటివ్ ఉన్నావు అన్నారు డాక్టర్. What to do? That is the manufacture of God. So, some are sensitive, some are not sensitive. That is natural. All will not be having the same constitution or the mentality. So, doctors are asking, why am I? You are so sensitive. What to do? What she can say? I am sensitive. That's why I am sensitive. That's all. చాలా స్ట్రగుల్ అయ్యనమాట. అప్పుడు నాకు అగైన్ జాషువా 1:9 గుర్తు వచ్చిందనమాట So వాక్యం. then she realized chapter 1, 9th verse of Joshua, fear not. This is the fear. That's why God has already spoken to her. Right. గాడ్స్ గ్రేట్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ స్ట్రగుల్ అని ఒక మెసేజ్లో వచ్చింది నాకు. Pardon? గాడ్స్ గ్రేట్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ స్ట్రగుల్. God's? గ్రేట్నెస్. God's greatness is greater than our troubles. సో తర్వాత నాకు నీ పెయిన్స్ వచ్చినాయి. దాని తర్వాత నీ పెయిన్ వస్తే ఆ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పినారు. చాలా కుంటుతూ వెళ్ళేదనమాట. అంతవరకు స్ట్రగుల్ అవ్వాలి. కీమో అప్పుడు కూడా నేను ఏ రోజు ఒక్కరోజు కూడా నేను మంచం మీద లేను. ఇంట్లో అన్నీ తిరిగేదాన్ని, చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. నీ పెయిన్స్ వచ్చినప్పుడు కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా డిఫికల్ట్ అయ్యేది. But after this treatment, all these effects are completely gone, no? Gone or started? గాన్ అంకుల్. All gone. So no knee pain now. నీ పెయిన్ ఈజ్ దేర్. Knee pain is there. Anyhow, స్టార్టెడ్ ఆఫ్టర్ రేడియేషన్. okay. After radiation, knee pain started. It was a little bit difficult. Some other effects were there. సివియర్ బాగుంది కాబట్టి నాకు అప్పుడు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే ద ప్రామిస్ సామ్స్ 71:1 యెహోవా నీ శరణు వచ్చినా నన్ను సిగ్గుపడనీయకము. So I have come to thy refuge. Don't allow me to be shamed. ఎందుకంటే అంతవరకు నేను ధైర్యంగా ఉన్నాను కదా. సో నేను అనుకున్నా ఇంకా ప్రవ్వా నేను ఇంతసేపు ధైర్యంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఇట్లా ఇదైపోతే ఇది నాకు అవమానం అవుతుంది కదా అందరికీ. ఎవరు వచ్చినా కోల్డ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కానీ వీళ్ళందరూ అడుగుతుండే మా అత్తయ్య చాలా బాగుంది, చాలా యాక్టివ్గా ఉంది అని చెప్తున్నారు. అందరు హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం ఇట్లా సఫర్ అవుతున్నా అని చెప్పి దేవుని దగ్గర మొరపెడితే ఆ వాగ్దానం వచ్చిందనమాట. So when she was thinking that all the people will be shocked if I suffer, but I don't want to be so before all the people, when he asked, God comforted and consoled. నేను ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చిన ప్రవ్వా ఎందుకు అని అడగలేదు. I never did ask the Lord, why did you allow this? I never did ask. నాకు ఇది తీసేయి ప్రవ్వా ఈ బాధ అని అడగలేదు. Remove it, I did not ask. ఆండ్రూస్ అంకుల్ చెప్పారు థ్యాంక్ గాడ్ అని చెప్పారు. So only remedy, only the medicine for every problem is giving thanks. Don't question. Don't question. Accept the sovereignty of God even though you cannot understand. You cannot understand, but yet give thanks. That will bring glory to God. సో నేను అప్పుడు ఏమనుకున్నాను, బ్రదర్ నేను చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మెడికల్ చెకప్ చేసుకుంటాం మేము. రిటైర్డ్ అవ్వక ముందు కూడా మెడికల్ చెకప్ చేసుకుంటాం మేము. So every year they get medical checkup. సో అప్పుడు మెడికల్ చెకప్ ఇక్కడికి వచ్చినా చేయించుకున్నాను. మెమోగ్రామ్ ఒక్కటి చేయించుకోలేదు. See, mammogram they did not get it when they came over here, but all the other tests were done. ఎస్. అప్పుడు బ్రదర్ ఫీల్ అయ్యారు అనమాట, అది ఒక్కటి చేయించుంటే బాగుండేది కదా, ఇది వచ్చేది కాదు కదా అంటే. నాకు మాత్రం అలా అనిపించలేదు. గాడ్ అలౌడ్ ఇట్ ఫర్ మీ అనుకున్నాను. So even if you get it checked up, after getting checked up also can come double the dose. Who never say, you don't depend upon your knowledge. If the Lord wants to do, He can do miracles in our lives. Never to depend upon intellectual knowledge. That is what she has read from Corinthians chapter 4 or some words. 2:4, isn't it? 2:4. అది కూడా దేవుడు ఏంటంటే సెకండ్ స్టేజ్ పెట్టాడు నాకు. ఎందుకంటే నేను ఎంతవరకు అనుమతిస్తాను సహించుకోలేని దానికంటే అనుమతించనని చెప్పాడు కదా దేవుడు.
సెకండ్ స్టేజ్ వరకే పెట్టాడు దేవుడు. So all out of only second stage, because he knows how much I can bear. So much only he will be giving. He cannot give more burden than what we bear. సో నేనేం నేర్చుకున్నానంటే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి అంతకుముందు కీర్తన 34:1 ఎల్లప్పుడు యెహోవాను ఆనందించుడి. Praise the Lord at all ఎల్లప్పుడూ times. Let thy praise be continually in my mouth. అదంటే నేను అట్లా అమ్మో నేను చేయలేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏం నేర్చుకున్నానంటే ఏ పరిస్థితి అనుమతించినా అన్నిటి ప్రభా మీరు అనుమతించినారు, మీ కృప నాకు ఇవ్వండి అని కోరుకుంటాను. So in those it was theory, now it is my practical. Just let me give the grace. Even for the grace also give thanks. He has already provided ample grace. Let us make use of that grace. ఎస్, అంకుల్ చెప్పేవారు అనమాట, లేదమ్మా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు తెలుసు, బట్ అది వేరు, ఇది ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేవారు అంకుల్. Our Hebron people are theoretically very, very sound people. But in deeds, very, very, very weak people. What to do? Unless and until you go through all these difficult situations, bear the cross, you cannot be transformed unto the likeness of Christ Jesus. మేము అక్కడున్న బాబాలు చర్చ్ పీపుల్, కేజీసీ చర్చ్ అంటారు, వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేసి, వాళ్ళు కూడా రెగ్యులర్గా మన చర్చ్ వాళ్ళగా అందరూ ప్రేయర్ చేసి నన్ను బాగా ఆదరించేవాళ్ళు. You see, their son Paul's... Aaron. Aaron. Aaron is there here. Here. Here is Aaron. That is Paula. I'm sorry. So, Aaron's church people, they used to come, all the believers, and comfort and pray. మా యుఎస్ నుండి మా బ్రదర్ మాథ్యూస్ బ్రదర్ని, బ్రదర్ ఇంకా మోజెస్ బ్రదరు వాళ్ళు ఇండియాకి వచ్చిన మా చెల్లి చెప్పిందని అక్కని చూసినాను, వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను చూసి వెళ్ళారు. So, in America also, there is one brother Matthew. He is also a servant of God. He has left his IT job. And another brother Moses, he is also looking after one assembly. And of course, he is doing his job as an IT. Both of them, when they came to India, they were asked by her sister Phoebe to visit her. They came and visited her. వీళ్ళు చెప్పారు అక్క చాలా బాగుందని చెప్పారంట. So they told, your sister is already very, very well. తర్వాత నేను మన ఎల్షద్దాయి మందిరానికి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే మన సంఘస్థులు అందరూ ఎలా పలకరించారంటే ఎలా రీసాల మొహాలలో నేను ఏదో అమెరికాకి వెళ్ళి వచ్చినట్టుగా, వేరే కంట్రీకి వెళ్ళి వచ్చినట్టుగా అందరి మొహాలు చాలా హ్యాపీగా చూసి నా హృదయం చాలా ఉప్పొంగిందనమాట. You see, after treatment, when she came to this prayer house, then this prayer house also was not so beautiful. But the children of God were very receptive, and then they were so happy. Rather than I myself was overwhelmed with joy, as if she has come from America. ఈవెన్ సండే స్కూల్ చిల్డ్రన్ వచ్చి హక్ చేసుకొని ఆంటీ ఎలా ఉన్నారు, ఆంటీ ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే అని ప్రతి ఒక్కరు అనమాట పలకరించారు నన్ను. See, even the children also, they came and hugged her. How are you? They were asking about her welfare. That is called fellowship. That is called fellowship. Always keep in your mind, your parents will pass away, your siblings will pass away, but the church will never pass away. Church will never pass away. Keep it in mind. That's why never leave the house of God. Never leave. I have seen some places after the corona, what happened, all the children were there in America. Parents, even though they were very good officers, retired, they were drawing very nice pensions and all, nobody was to carry their dead bodies. You know pretty well all these things. But only the church came and then comforted. That's why never despise the house of God, my dear ones. This is my experimental advice I am giving to you. Your husband also may leave you, and wife also may leave you, but the church will never leave you. That's why love the house of God. That is what she has been experiencing. ఇది మా పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ మా నాన్న వాళ్ళు చెప్పాను కదా, ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండడం ఒక దేవుడి ప్లాను. వాళ్ళు మందిరం ప్రజల్ని ఎలా ప్రేమించారో నేను అమ్మ నాన్న దగ్గర నుండి అదే నేర్చుకున్నాను. ఇవాళ ఇక్కడ మీ ముందున్నానంటే దేవుడి కృప, అమ్మ నాన్న బ్రాటప్, సంఘం ఒక ఆత్మీయతలో నేను ఎదిగాను కాబట్టి
ఈ రీతిగా నేను నిలబడి మీ అందరి ముందు సాక్ష్యం చెప్పగలిగినాను. You see, the parents, they were the instrumental to start the ministry in Mandamarri. They are the first ones. Said they loved the house of God. They loved the servants. They served the Lord. That's why God has blessed their children. And today she is able to stand before you all. It is nothing but God's grace and the brought up of the parents and the fellowship that is the church. These are the three reasons because of which she is now able to stand before you all and give this small testimony. అందరికీ దేవుని నామంలో ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. So now she is conveying her heartfelt expression of thanks unto you all for all your faithful prayers individually, collectively at home, and also as a church. Thank you. So now 1 more hour, brother is going to give. They want to share everything from A to Z. Now you can hear how God has been guiding and teaching, and they are able to experience. All right. Now brother will come. Now even though it is late, some people are coming. We welcome them very wholeheartedly. Very wholeheartedly we welcome.